నమస్కారం. యాక్సిటీ ప్రేక్షకులందరికీ స్వాగతం. మరో 2 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఓటు హక్కు ఇది చాలామంది చాలా రకాలుగా ఎంతో గర్వంగా గొప్పగా చెప్పుకునే ఈ ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన యాక్సిటీ. అలాగే మనం ప్రతిసారి ఎలక్షన్లో మనం చూస్తున్నాం చాలా తక్కువ పర్సెంట్, అంటే సగానికి సగం కంటే ఇంకా తక్కువ పర్సెంట్ మనకి ఓట్లు వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం మార్చాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి, ఎంతో బాధ్యతగా దాన్ని వ్యవహరించాలి. అలాగే మనం అనుకున్నాం ఈరోజు ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే, మనకు మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలంటే, ఎందుకంటే మళ్ళీ 5 సంవత్సరాల పాటు ఆ నాయకుడు మనతో ఉండాలి, మనకు మంచి పనులు చేయాలన్నప్పుడు చాలా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. కానీ ఈ అవకాశం కేవలం ఓటు ద్వారానే వస్తుంది. ఒక తల్లిదండ్రులు ఒక కొడుకుని ఇలాంటి కొడుకు కావాలని ఎన్నుకోవడం కుదరదు. అలాగే ఒక కొడుక్కి నాకు ఇలాంటి తల్లిదండ్రులు కావాలి అని ఎన్నుకోవడం కుదరదు. నాయకుడిని మాత్రమే ఎన్నుకోగలం. ఆ నాయకుడు మనకి మంచి చేసే నాయకుడైతే మనందరికీ ఎంతో ఉపయోగం ఉంటుంది. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని మా యాక్సిటీ చిన్న ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొనాలని, చాలామంది ప్రజల దగ్గరికి మనం వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు అసలు ఓటు హక్కు గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి. ఓటు హక్కు ప్రాధాన్యం ఏంటో మనం ఒక వ్యక్తి మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాం. నమస్తే సార్, మీ పేరెంట్స్? నా పేరు బ్రహ్మానందం, కోవూరు. నేను చేనేత పైన. అది ఈ ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి అవకాశము. ఈ అవకాశాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకొని ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ద్వారా శాసనాలు చేయించుకొని ఆ ద్వారా మనం మంచి పరిపాలన అందించే దానికోసంగా భారత రాజ్యాంగం మనకు ఏర్పరిచింది. దాన్ని మద్యానికో డబ్బుకో అమ్ముకోకుండా మంచి వ్యక్తిని, సరైన వ్యక్తిని ఎన్నుకొని మన పార్లమెంట్కి కానీ, అసెంబ్లీకి కానీ, రాజ్యసభకు కానీ, ఎగువ సభలకు దిగువ సభలకు పంపిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజలు దేనికి వేరే వాటికి ఇది పడకుండా సరిగా ఎన్నుకోమని చెప్పి నేను కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ప్రతి ఓటర్ కూడా అంటే మద్యంకో లేదంటే డబ్బులకు బానిస అవుతున్నారని, అలాని వీళ్ళని, లేదంటే రాజకీయ నాయకులు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నామని ఈ విధంగా చెప్తున్నారు. మరి కరెక్ట్ అంటారు? అందులో కొద్దిమంది కొన్ని ప్రలోభాలకి, కొన్ని వ్యసనాలకి బానిసలు అవుతున్నారు, కరెక్టే. కానీ ప్రజలందరూ ఆ విధంగా లేరు. ఏ కొద్ది మంది ఉండరు, వాళ్ళని కూడా మార్పు మీడియా ద్వారా లేదా ప్రెస్ ద్వారా ఇంకొకటి ద్వారా ఆ రకంగా చేసి వాళ్ళని కూడా చైతన్యవంతులు చేసి చదువుకున్న వాళ్ళని కూడా పల్లెల్లో మీడియా కూడా బాగా ప్రచారం చేసి మంచి మార్గానికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనకి చాలా బాగా, ఎందుకంటే మనకు ఒక విషయం అర్థమైంది. ఎందుకంటే ప్రలోభాలకి ఎలాంటి ప్రలోభాలు నాకు నమ్మదు. ఎందుకంటే తర్వాత మనం ఈ 5 సంవత్సరాల పాటు వీళ్ళని అంటే మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే మనం చాలా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటాం. కాబట్టి ఒక మంచి నాయకుడిని ఎదుర్కొనే అవకాశం మనకి ఓటు ద్వారా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఎంచుకోండి. దయచేసి ప్రలోభాలకి మోసపోవద్దని చెప్తున్నారు. అలాగే ఓటు హక్కు గురించి మనకు తెలియజేయడానికి ఒక న్యాయవాది మనతో ఉన్నాడు, మనం అంతా మాట్లాడదాం. నమస్తే సార్, మీ పేరెంట్స్? ఎస్ సతీష్ కుమార్. సతీష్ కుమార్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు ఓటు అనేది చాలా ఇదైపోయింది. ఇప్పుడు అసలు ఓటు గురించి మీరేమనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైన ఒక అస్త్రంగా ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లోకి చూస్తున్నాం మనం, రాజకీయాల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పుడు అరైజ్ అవుతున్నాయి. అదేవిధంగా పబ్లిక్కు ఇది ఒక అస్త్రంగా ఉపయోగించుకుని మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఇప్పుడు చాలా శాతం మనం ఎలక్షన్లో చూస్తున్నాము, ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఏమవుతుందంటే మన హక్కును మనం కోల్పోయే సందర్భం ఈరోజు చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఓటు అనేది మన అందరం కూడా, ఇప్పుడు మేము న్యాయవాదులు కావచ్చు, ఇంకో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైతే అందరూ ప్రొఫెషనల్స్ అందరూ కూడా దాన్ని ఎన్లైటన్ చేసి ముఖ్యంగా గ్రామ స్థాయిల్లో వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు అర్బన్ ప్లేసెస్ వేరు, గ్రామాల్లో వేరు మార్పు అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓటింగ్ పర్సంటేజ్. అందువల్ల గ్రామాల్లో కూడా మనం ఇంకాస్త ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఓటు హక్కును కూడా వాళ్ళు వినియోగించుకునే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఉప ఎన్నికల్లో దాదాపు 18 స్థానాలకు ఏదో జరుగుతున్నట్టు ఉన్నాయి. మొత్తం మీద ప్రతి ఒక్కరూ ఆలోచించి వాళ్ళ ఒక తెలివితేటలను ఉపయోగించి వాళ్ళకి ఎవరైతే ఉపయోగపడతారో, ఏ పార్టీ అయినా కానివ్వండి, అది ఉపయోగించి ఆ తెలివితో వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఆ ఇంటెలిజెంట్ ఓటింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మన భారతదేశంలోనే చూస్తున్నాము. ఏదో వేసేసి ఒక నాయకుడు చెప్పిందో లేకపోతే ఒక వ్యక్తి చెప్పిందో కాకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఆలోచించి
వాళ్ళ ఓటింగ్ని వేస్తే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం దక్కించుకునే వాళ్ళం అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ మనం అనుకుంటాం ఈరోజు మనం చెప్తున్నాం అంటే కేవలం బిర్యానీ ప్యాకెట్లు మందు పంచి ఓట్లు రాలుతాయని చాలామంది రాజకీయ నాయకులు అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు అదే అందుకే నేను చెప్పేది అంటే విలువైన ఓటుని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలనేది దాని సారాంశమే అదే. కాబట్టి వాటికి తాత్కాలికమైన లాభాలకో లేకపోతే ఇంకో లోను కాకుండా అది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది, అందరు పౌరుల మీద అది ఉంది. వాళ్ళని ఆ విధంగా ఎడ్యుకేట్ చేయాలి మనం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్గా ఆలోచించి మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. ఏ మందుకో బిర్యానీ పొట్టాలకో డబ్బులకో ప్రలోభాలకి లొంగ కాకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు, చదువు లేని తల్లిదండ్రులు ఉంటారు. ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి వాటికి తాత్కాలికమైన అవసరాలకి మీరు తలకోకుండా తప్పకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని మనకు ఒక న్యాయవాది తెలియజేశారు. అలాగే ఓటు గురించి మనతో మాట్లాడడానికి మరో వ్యక్తి మనతో ఉన్నాడు, అంత మనం మాట్లాడదాం. నమస్తే సార్, మీ పేరేంటి సార్? నా పేరు రవికుమార్. రవికుమార్ గారు చెప్పండి, అసలు ఓటు హక్కు ఎలా చాలామంది వినియోగించుకోవట్లేదు, అసలు ఓటు హక్కు గురించి మీరేమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మన నాయకుడిని మనం ఎవరు పని చేస్తారో వాళ్ళనే ఎన్నుకొని ఓటు హక్కును వినియోగం చేసుకుంటే అందరికీ మంచిది, మన జిల్లాకు మంచిది, మన రాష్ట్రానికి మంచిది. అది చెప్పండి. అంటే ఇప్పుడు ఓట్లు చాలామంది వేయట్లేదు, ఎందుకు ఈ కారణం ఎందుకు సరిగా వేయట్లేదు అంటున్నారు? ఓటు హక్కు అన్నీ రాసుకోకపోయినా కానీ ఆఫీసర్లు మాత్రం వచ్చి ఇస్తున్నారు, కానీ సరిగా డోర్ టు డోర్ కూడా తెలియటంలా ఉండేవాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఓట్లు మాత్రం ఎవరికి సకరంగా అందటంలా. యాక్చువల్గా వాళ్ళు ఇంకా నెట్లో పోయి చూసుకొని వాళ్ళ ఎలక్షన్ కాగితాలు తెచ్చుకొని ఓటు వినియోగించుకోవాలి. అట్లా అందరూ పోయి నెట్లో ఏరుకొని చూసుకొని వాళ్ళు ఓటు వినియోగించుకుంటే మనకు మంచిది. మన నాయకులు ఎన్నుకునే నాయకులు కూడా సద్వినియోగం చేసుకుంటే మంచిది ఓటు హక్కు. చాలామంది మనం చూస్తున్నాం అంటే చాలామంది ఎక్కడేస్తాం ఎండలో ఎక్కడ నిల్చుంటాం, క్యూలో ఎక్కడ నిల్చుంటాం అనే ఇబ్బందులు, ఎవరికేస్తే ఉందిలే అనే అది కూడా చాలా రకాలుగా మనకు తెలుసు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? దానివల్ల వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, ఎవరు నాయకులు ఎన్నుకుంటారో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదే, కానీ మనం సొంత నిర్ణయాలు మనం చెప్పలేం కదా. వాళ్ళ హక్కు వాళ్ళది, ఎవరికి వేసుకోవాలో ఎవరు వేసుకోవాలనేది వాళ్ళకే ఉంటుంది, కానీ మన సొంత నిర్ణయాలు మాత్రం ఉండదు. నాయకుని ఎన్నుకునే వాళ్ళు మంచిగా ఈయన చేస్తాడా లేదా, మన జిల్లాకి ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంది ఈ రేట్లను బట్టి, ఈ పెట్రోల్ ధరలను బట్టి, దీన్ని బట్టి మనం నాయకుని ఎన్నుకుంటే అది మంచిది, మనకు మంచిది, జిల్లాకు మంచిది, ప్రజలందరికీ మంచిది. యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళే దెబ్బతింటున్నారు దీనివలన. ఏది పెట్రోల్ ధరలు కానీ అధిక ధరలు కానీ ఎక్కువ ఇది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు పైకే రానియటంలా, వాళ్ళే పెద్ద వాళ్ళు అందరూ సమాజంలో నిండిపోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టోటల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవడంలో ప్రజల తప్పు ఉంది, అలాగే ప్రభుత్వం నుంచి కూడా మనకి ఎందుకంటే ఓటర్ స్లిప్లు అందరికీ సరిగా అందించలేకపోవడం వల్ల ఓటు హక్కు చాలామంది కోల్పోతున్నారు. అలాగే కొంతమంది ఓపిక అంటే సోమర్తనంగా ఇంట్లో కూర్చొని అంటే ఓటు వేసుకునే దానికి ఉండడం వల్ల ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గుతుందని మనకు తెలియజేశారు. ఓకే, అలాగే మరి మనతో మాట్లాడడానికి మరో వ్యక్తి మనతో ఉన్నాడు. నమస్తే అండి, మీ పేరేంటండి? చంద్రశేఖరరావు అండి. చెప్పండి చంద్రశేఖర్, మీరేం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాను. చెప్పండి, అంటే ఇప్పుడు ఓటు హక్కు సరిగా వినియోగించుకోవట్లేదు చాలా మంది అని, అలాగే అసలు ఓటు హక్కు గురించి మీరేమనుకుంటున్నారు? అసలు అది చాలా తప్పండి. 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటు సద్వినియోగం చేసుకోవాలండి. అది రాజ్యాంగంలో మన ప్రాథమిక హక్కు అండి. అది ప్రతి ఒక్కరూ కూడా పెందలాడ వెళ్ళిపోయి ఓటు తను చూసుకొని ఓటు వేయటంలో చాలా ముఖ్యమైన అంశం అండి. అది ప్రతి ఒక్కరు దానికి చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు అది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం అండి. దాని ద్వారా మనకు మంచి నాయకుని ఎన్నుకోగలుగుతాము. దాని ద్వారా మనకు జీవితాలు ఉపయోగం ఉంటుంది. ఈ సద్వినియోగం చేసుకునే దానికి ప్రతి ఒక్కరూ ముందుకు రండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి, ఓటు హక్కుని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మనకి సరైన నాయకుడు రాలేదని చెప్పి అక్కడ మనం బాధపడడం కంటే మనమే వెళ్ళి ఓటు వేసి మనమే మంచి నాయకుడిని ఎన్నుకోవడం చాలా మంచిదని ఇక్కడ తెలియజేశారు. ఓకే, అలాగే మనతో మాట్లాడడానికి ఒక జ్యూస్ షాప్ యజమాని మనతో ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటండి? సూర్యనారాయణ. చెప్పండి సూర్యనారాయణ గారు, అంటే ఓటు హక్కు చాలామంది వినియోగించుకోవట్లేదు, అసలు ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవట్లేదు, అలాగే మీరు ఓటు హక్కు గురించి మీరేమనుకుంటున్నారు? ఓటు హక్కు కంపల్సరీ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు కానీ హై వాళ్ళు కానీ అసలు ఓటింగ్కి రావడం లేదన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఓటేసిన దానివల్ల సరైన ప్రతిని ఎన్నుకోలేకపోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి పోలింగ్కి ఆ రోజు సరైన అభ్యర్థిని ఎన్నుకున్నట్లయితే మనకు సరైన న్యాయం జరుగుతుంది, పరిపాలన సక్రమంగా ఉంటుంది. ఎలక్షన్లు జరిగిన ప్రతిసారి మనం ఈ మాటలు అనుకుంటూనే ఉంటాం, అంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఎందుకు సరిగా వినియోగించుకోలేకపోతుంది, ప్రజల్లో ఎందుకు అంత చైతన్యం రావట్లేదని మీరేమనుకుంటున్నారు? నా గురించి
పరిపాలన సక్రమంగా లేకపోవడం కారణం. ప్రజాప్రతినిధులు సక్రమంగా పనిచేయకపోవడమే మెయిన్ ప్రధానమైన కారణం. అవినీతి పెరిగిపోవడం కారణం. దానివల్లనే ఓటింగ్ రావట్లేదు జనాలు ఎక్కువగా. అంటే ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతేలే, మనకు సక్రమంగా చేయడం లేదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వాళ్ళు బాగుపడుతున్నారు కానీ ప్రజలను పట్టించుకోవడం లేదు అని చెప్పి ఒక నైరాశ్యంలో పడిపోయినారు అనమాట. దానివల్ల ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులు ప్రధానంగా ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రజల్లోకి వచ్చి ఎప్పుడైతే ప్రజలను పట్టించుకుంటారో అప్పుడు ప్రజలు కూడా వచ్చి సరైన ప్రతినిధి ఎన్నుకునేదానికి, ఎక్కువ ఓటింగ్ పెరిగేదానికి, అందరూ వచ్చి ఓటులో పాల్గొనేదానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనకు అక్కడ మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఎందుకంటే ఎవరు గెలిచినా ఒకటే, మాకు ఇక్కడ ఒరిగేది ఏమి లేదని ప్రజలు ఆ ఉద్దేశంలో ఉండడం వల్ల సరిగా ఓటింగ్ సరిగా లేదు. అదే ప్రజల్లో తిరిగి ప్రజలకు సంబంధించిన ఏమైనా న్యాయం చేయగలిగితే ప్రజాప్రతినిధులు వస్తే ఓటింగ్ సరళి చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకున్నా ఇది కరెక్ట్గా మనకు జరగాలంటే మాత్రం కంటిన్యూస్గా ప్రజాప్రతినిధులే దీనికి కారణం అని మనకు తెలియజేశారు. అలాగే మరి మనతో మాట్లాడడానికి మరో వ్యక్తి మనతో ఉన్నాడు, అతనితో మనం మాట్లాడదాం. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు రమణయ్య. రమణయ్య గారు, చెప్పండి అసలు ఓటు గురించి, ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే ప్రజలు ఈ మధ్య ఓటు సరిగా వినియోగించుకోవట్లేదు, చాలామంది ఇళ్లలో కూర్చుంటున్నారు, దీని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఓట్ల గురించి? ప్రజలు ఎందుకు అనుకుంటున్నారంటే రాజకీయ నాయకుల మీద ఎవరికి విశ్వాసం లేనందువల్ల ఏం చేస్తున్నారంటే, ఎందుకు మన ఓటు పోయినా ఒకటే పోకపోయినా ఒకటే, మనకు జరిగేది ఏం లేదనే ఉద్దేశంతో ఎవరు రావడం లేదండి. ఓటుకు రావాలంటే నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకటి వేస్తాలే మన ఓటు అనుకోండి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ అటువంటి అయితే మన ఓటు ఎవడో ఒకటి వేస్తాలే, మనకు ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్లో ప్రభుత్వాలన్నీ నిర్లక్ష్యం చేస్తున్నాయి. దాంతో ఏంటంటే మనకెందుకు ఓటుకు పోయినా ఒకటే పోకపోయినా ఒకటే అనేటువంటి దృక్పథంతో ఓట్లకు పోవడం లేదు. ప్రభుత్వాలు కూడా డబ్బులు ఇస్తే చాలు, డబ్బులు ఇచ్చి పేదలకు ఓటు వాళ్ళకి ఏదో సారాయి పొట్లాలు పోపించేసి ఏదో వేస్తే సరిపోతుంది కదా, ఏమి ఇప్పుడు మనం అని చెప్పి వాళ్ళు కూడా ఆ సారాయి పొట్లాలకు అమ్ముడు పోయి వాళ్ళు కూడా ఓట్లు వేసుకున్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ దేశాన్ని ఉద్ధరించాలని ఎవరికి లేదు, ఏదో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఏదో పబ్బం గడుపుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అందుకని ప్రజలకు ఓట్లు అంటే ఎలక్షన్స్ అంటే ఎవరికి నమ్మకం లేదు అంతే. ఓకే, టోటల్గా చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఓట్లు తీసుకుని ఓట్లు వేసే వాళ్ళు తప్పంటావా, లేదంటే రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకుంటున్నారు, అది ఏది తప్పంటారు? రాజకీయ నాయకులదే తప్పంటానండి నేను. ఎందుకంటే నిజమైన రాజకీయ నాయకులు ఈ దేశాన్ని బాగు చేయాలనుకుంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోడు. డబ్బులు ఇస్తున్నాడంటే అతనికి సంపాదించాలనే ఉద్దేశంతో ఓటు వేస్తాడు. ఎవరికి పోతే ప్రజలు ఎవరికొవరికి వేస్తారు కదా, ఎవరికొవరికి డబ్బులు మనం ఇస్తున్న బట్టే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజలది ఎప్పుడు తప్పు కాదు. ప్రజలు అనేవాళ్ళు అమాయకులు, ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు ఇస్తే తీసుకుంటారు, తరుముకుంటే అనుకుంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకుంటే రోడ్లు బంధిస్తున్నారు, ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు? ఒక మంత్రి గారు వస్తుంటే రోడ్లు బంధించేస్తున్నారు. మరి ప్రజలు వాళ్ళని ఏమైనా అటకాయించగలుగుతున్నారు? ప్రజలది ఎప్పుడు తప్పు కాదు. ప్రజలు ఏంటంటే పెడితే తింటారు, కొడితే పరిగెత్తుంటారు. కాబట్టి వాళ్ళది ఎప్పుడు తప్పు కాదు. రాజకీయ నాయకులది తప్పు. ఈ దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులకి ఎవరికి కూడా ఈ దేశాన్ని బాగు చేయాలనే చిత్తశుద్ధి అసలు లేదు. ఏదో ఇదొక వ్యాపారం అయిపోయింది. రాజకీయం అనేది ఖచ్చితంగా ఒక వ్యాపారం అయిపోయింది. టోటల్గా చెప్పండి. అంటే ఒక ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే ఒక అతను, దానికి మీరు అతనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకునే ఒక ఓటర్కి మీరేం చెప్తారు? ఏం చెప్తానంటే ఇప్పుడు ఎవరు కూడా పోటీ చేసే సత్శీలులు ఎవరు రాలేదు. ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే అట్లాంటి పార్టీలకు చూసి వాడు ఓడిపోయినా సరే అతనికి వేయమంటాను నేను. సత్శీలు అంటే ఇప్పుడు రోగసత్తా లాంటి పార్టీలు ఉన్నాయి. అట్లాంటి పార్టీలకి ఏంటంటే వాళ్ళు ఏదో ప్రస్తుతానికి ఏదో మంచి ఆదర్శాలు చెప్తున్నారు. వాళ్ళు మిగతా పార్టీలన్నీ కూడా ఏదో సంపాదించాలనే ఉద్దేశం చెప్తే ఏమి లేదు. ఈ లోక్సత్తా లాంటి పార్టీలు కొన్ని రకాల, ఇప్పుడు అన్నాచార్య నాగైనా అవినీతి పాలన అందిస్తామంటున్నాడు. అవినీతి పాలన అందిస్తాం రండి ముందుకంటే ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదంటే రాజకీయ పార్టీలన్నీ తప్పు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టే కదా. అంటే తప్పులు జరుగుతూనే ఉండాలా. ఓటర్కి ఏం చెప్తారంటే మంచి వ్యక్తిని చూసి, అంటే మంచి ఉండే వాళ్ళందరూ ఇంచుమించు దుర్మార్గులే, వాళ్ళ తక్కువ దుర్మార్గుడికి వీలైన తక్కువ దుర్మార్గుడికి ప్రజలకు తక్కువ అపకారం చేసేవాడిని ఎన్నుకోమని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, టోటల్గా అంటే ప్రతి ఒక్కరు ఓటు మాత్రం తప్పకుండా వినియోగించుకోండి. ఎందుకంటే అదే మన ఆయుధం, అదే మన బ్రహ్మాస్త్రం. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే హక్కు ఓటు ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మనం అక్కడికి వెళ్ళి తప్పకుండా ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద అని మనకి ఇక్కడ ఒక టీచర్ రిటైర్డ్ టీచర్ మనకు తెలియజేశారు.